నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలు నెరవేరుస్తాం. ఇది ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో. ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పేరుతో మేనిఫెస్టోను విస్తృత ప్రచారంలో కల్పించింది. అలాగే జనసేన కూడా షణ్ముఖ వ్యూహం పేరుతో ఒక మినీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇప్పుడు ఈ 3 పార్టీలు కలిసి మరిన్ని హామీలను చేర్చి ప్రజాగలం పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. అది 5 పేజీలతో ఉంది. అది ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇది మొదటి పేజీ, ప్రజాగలం ఉమ్మడి మేనిఫెస్టో అని. ఆ తర్వాత ముందు మాట ఇచ్చారు. ఆ తర్వాత ఇచ్చే హామీలు ఏంటనేది ఇంకా మళ్ళా 3 పేజీలు చెప్పారు. ఈ 5 పేజీల మేనిఫెస్టోలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఒకసారి చూద్దాం. అవేంటంటే మెగా డిఎస్సిపై తొలి సంతకం చేస్తామని ఒక హామీ ఇచ్చారు. ఆ తర్వాత వృద్ధాప్య పెన్షన్ను 4,000 అని ఇంకొక హామీ. దివ్యాంగుల పెన్షన్ కూడా 6,000కు పెంచుతారట. ఇక 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తామని ఇంకొక హామీ ఇచ్చారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇది ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇక యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 నిరుద్యోగ భృతి అనేది ఇంకొక హామీ. ఇక తల్లి వందనం పేరుతో ఏడాదికి ఒక్కో బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తారట. ఇది ఆల్రెడీ జగన్ ప్రభుత్వంలో ఉన్నదే. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ప్రతి కుటుంబానికి. ఇక ప్రతి రైతుకు ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం ఇస్తారట. వాలంటీర్లకు గౌరవ వేతనం ఇస్తారు, అది కూడా నెలకు 10,000 రూపాయలు. ఇక ఉచిత ఇసుక అనే పథకం కూడా వీళ్ళ దాంట్లో కొత్తగా ప్రవేశపెట్టారు. అన్నా క్యాంటీన్లు, ఇంతకుముందున్న అన్నా క్యాంటీన్లను మళ్ళీ పునరుద్ధరిస్తారు. ఇక ఇంకో ముఖ్యమైన హామీ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఏపీలో బాగా వివాదాస్పదం అవుతున్న భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని చేర్చారు. అలాగే ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్, నల్ల కనెక్షన్ ఇప్పిస్తారట. బీసీ రక్షణ చట్టం ఇస్తామని, పూర్ టు రిచ్ పథకాన్ని అమలు చేస్తామని ఇందులో ఇంకొక హామీగా చేర్చారు. అలాగే మరొక హామీ ఏంటంటే చేనేతకు చేయూత కింద 200 యూనిట్ల విద్యుత్తును ఇస్తారట. అట్లనే మరమగ్గాలుంటే 500 యూనిట్ల విద్యుత్తును ఫ్రీగా ఇస్తామని చేనేత అన్నలకి ఇదొక హామీ చేర్చారు. అలాగే కరెంటు ఛార్జీలు పెంచము తమ ప్రభుత్వం వస్తే అయితే అని పెట్టారు. ఇంకా బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తారట. పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తామని ఇంకొక హామీ చెప్పారు. అలాగే పెళ్లి కానుక కింద ఇప్పటి వరకు అమ్మాయిలకు ఇచ్చే డబ్బులు మొత్తాన్ని 1,00,000 రూపాయలకు పెంచుతామని ఈ మేనిఫెస్టోలో చేర్చారు. మరొక ముఖ్యమైన హామీ ఏంటంటే విదేశీ విద్యా పథకాన్ని అమలు చేస్తామన్నారు. అలాగే పండుగ కానుకలు, రంజాన్ కానివ్వండి, దసరా, ఇట్లా సంక్రాంతి ఇలా వచ్చినప్పుడు ఆ టైంలో ఆయా కుల వాళ్ళకి పండుగ కానుకలు ఇస్తామనేది ముఖ్యమైన హామీల్లో కొన్ని హామీలుగా ఉన్నాయి.